128 పాట పాడుకుందామండి. పాట సంఖ్య 128. హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. పాట బుక్లో ఉంది కదా, పాట బుక్లో ఉంది కదా, పాట బుక్ కదా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. అన్న సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అన్న సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంతములను సాధించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంతములను సాధించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. అందరూ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. 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 ఆకాశములోని మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశములోని మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. నమింది జదుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. అందరూ హల్లెలూయా 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 అందరూ హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము.
పరలోకములోని ధరణి చేసిన దేవుని స్తుతించెదము. పరలోకములోని ధరణి చేసిన దేవుని స్తుతించెదము. నశించిన దానిని వెదకి రచించిన ఆ యేసుని స్తుతించెదము. నశించిన దానిని వెదకి రచించిన ఆ యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ దేవుని స్తుతించెదము. అందరూ పాడండి. హల్లెలూయా స్తుతి మహిమ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ దేవుని స్తుతించెదము. హల్లెలూయా. పిల్లలు దేవుని వాక్యం చదువుకుందాం. పిల్లలు మనం అనేకసార్లు దైవ సేవకులు ప్రార్థన చేస్తూ ఆశీర్వాదం ఇస్తారు. ఏంటంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామంలో ఆశీర్వాదం ఇవ్వడము చూస్తుంటారు. పిల్లరా, ఈ ఆశీర్వాదము మనుషులకు ఎంతో మేలు చేస్తుంది. పిల్లరా, అయితే పరిశుద్ధాత్ముని లోకంలో యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన వెళుతూ పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు. అంటే ఆయన ఎవరో వేరే వాళ్ళు అనుకోవద్దండి. యేసు ప్రభువు వారే మనగా పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలోనికి రావడం జరిగింది. మన మధ్యలోనికి రావడం జరిగింది. వేరే ఎవరో అనుకొని మరి గాబరా పడొద్దండి. పిల్లరా, జకర్యా గ్రంథం చూడండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం చూద్దాం. పిల్లరా, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయము 10వ వచనం, పేజీ నంబర్ 782 పేజీ నంబర్ 12వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను నుంచి ఆత్మను విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఎప్పుడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లుగా తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఎప్పుడు ప్రలాపించున్నట్లుగా అతని విషయమై దుఃఖించు ప్రలాపించుడు. వీళ్ళరా, పరిశుద్ధాత్మ మనలో చేసే కార్యం ఏంటంటే, వినండి శ్రద్ధగా, చాలా విలువైన మాటలు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏమి పని చేస్తాడన్న మాటలు ఈరోజు నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయిస్తాడు మనతో. The Holy Spirit helps us to pray. The Holy Spirit helps us to pray. The Holy Spirit leads how to praise the word God, how to praise the God. దేవుని ఎలాగ ఆరాధించాలి, దేవుని ఎలాగ ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నేర్పిస్తాడండి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు
మీకు ప్రార్థన నేర్పిస్తాడు. అనేక సార్లు చాలా పెద్ద పెద్ద చదువులు చదివింటారు, కానీ ప్రార్థన చేయడం. ప్రార్థన చేయనంగానే ఏం చేస్తారు? ఆయన చేస్తలేండి సార్, నేను చేయను అంటారు కదా కదా. నేను చేయను, ఆయన చేస్తలేండి సార్ కదా, ఆయన చేస్తలేండి సార్, ఆయన చేస్తలేండి సార్. ప్రార్థన చేయడానికి భయపడుతుంటారు కొంతమంది. కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రార్థన నేర్పిస్తాడు. ఇప్పుడు నోరు తెచ్చి ప్రార్థన చేయాలంటే ఇట్లా నోరు మూసుకొని మనసులో ప్రేర్ చేసుకుంటున్నారు. నోరు తెచ్చి ప్రార్థన చేస్తే నీకు బలం వస్తుంది, స్థిరత్వం వస్తుంది. నోరు తెచ్చి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జకర్యా గ్రంథంలో యెరూషలేము నివాసుల మీదను కరుణించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ఏం ఆత్మ అంట? విజ్ఞాపనము చేయు ఆత్మ అండి. నేను పరిశుద్ధాత్మ దేవా మీరు నాలోనికి రండయా అంటే ఆయన వచ్చి లోపలికి వచ్చి నీలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తాడండి. హల్లెలూయా. అనేక మందికి ప్రార్థన రాదంటే నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవా మీరు నాలోనికి రండి ప్రభు అని దేవునికి ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి విజ్ఞాపన చేయిస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి విజ్ఞాపన చేస్తాడు. అలాంటి ప్రార్థన ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నీవు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండయ్యా, నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాయన్నయ్య. చాలా మంది ప్రార్థన చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు. ఒక 5 నిమిషాలు చేసిన లోపల కష్టమైపోతుంటుంది కదా, కష్టమైపోతుంటుంది. ప్రార్థన చేయలేకపోతుంటారు. ఎంత ప్రార్థన చేద్దాం అనుకుంటారు కానీ ప్రార్థన చేయలేకపోతారు. ఇంకా ప్రార్థన చేయాలనుకుంటారు కానీ ప్రార్థనే రాదు. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవా ప్రార్థన చేసి ఆత్మను విజ్ఞాపన చేసి ఆత్మతో నన్ను నింపు ప్రభువా. Please fill with your Holy Spirit, the powerful Spirit, the prayerful Spirit. You please fill with your Holy Spirit, Lord. Whenever you ask the Spirit of the Lord, the Holy Spirit come upon you and fill your Holy Spirit. దేవుని నీవు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతాడండి. అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రార్థన చేసే శక్తిని ఇస్తాడు. రెండవదిగా చూద్దాం యోహాను సువార్త 14వ అధ్యాయము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యముల గురించి మనము కొన్ని విషయాలను మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు. ఏం కార్యాలండి? ఏం కార్యాలు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ప్రియులారా, ఏమి చేస్తారు మనలో ఈ లోకంలో ఉంది అన్నది తెలుసుకుంటున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనమండి. 26వ వచనం 14, 26. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. చదవండి గట్టిగా. 14 అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము బోధించును. సమస్తం ఏం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు నీకు. నువ్వు బైబిల్ చదువుతుంటే చాలా మంది అడుగుతూ అంటారు నన్ను, సార్ నాకు బైబిల్ చదువుతుంటే అర్థం కాకుండా సార్ ఎంత చదివినా
అంటుంటారు. చదువుతున్నది కానీ అర్థం కాకుండా సార్ అని అంటారు. పెద్ద పెద్ద చదువుతున్నారు కూడా అర్థం కాదండి, ఇదేంటండి అని అడుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. దేవుడు ప్రభువా నీ వాక్యం చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నాకు కావాల్సిన జ్ఞానము గ్రహింపును నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రభువా నీ వాక్యం అర్థం చేసుకునే జ్ఞానము గ్రహింపును తెలివిని ప్రభువా అని నువ్వు ఎప్పుడు అడుగుతావో, దేవుడు నీకు తన జ్ఞానాన్ని నీకు ఇస్తాడండి. హల్లెలూయా. వాక్యం అర్థం చేసుకునే జ్ఞానాన్ని గ్రహింపును కనుక చేస్తాడు. అదే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును, నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాండి. మీకు బోధిస్తాడు, దేవుని మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తూ వస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు, బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావో దేవునికి తెలుసు కదా. భక్తిగా ఉన్నావా లేదా, ఎలాగ భక్తిగా ఉన్నావో తెలుసు దేవునికి. నాకు ఒక సహోదరి ఫోన్ చేస్తుంటుంది. ఆమె సమస్యలన్నీ చెబుతుంది. సరే సేవకులం కాబట్టి మేము ఏం చేయాలా, వినాలి కదా, విని ప్రార్థన చేయాలి. రకరకాల అన్ని చర్చలు జరుగుతుంటాయి ఒక చోట స్థిరంగా. ఒక చోట స్థిరంగా ఉండదు, చర్చలు జరుగుతుంది. సరే పోనీ మంచిదే, మరి ఏదైనా మార్పు చెందిందంటే ఏమిటి? గొడవలే, సినిమాలే, అబద్ధాలే, కొట్లాటలు. ఆత్మను సరిగ్గా చూసుకో. ఎక్కడికైనా పోవచ్చు, కానీ నీవు వెళ్ళే స్థలంలో దేవుని సేవకుడు నిన్ను దిద్దుతూ ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకునే స్థితిలో ఉండాలి. నువ్వు వెళ్ళినప్పుడు నీవు మానవలసి పొందాలి. ఎక్కడికైనా మీరు ఆటికి తిరుగుతుంటారు. ఆ సేవకుడు, ఈ సేవకుడు, ఆ సంఘాలు అన్ని తిరిగి లేదా బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పోయినా దేవుడే కదండి, ఎక్కడైనా ఒకటే కదా అని అనుకుంటారు. ప్రియులారా, చీకటి శక్తుల ప్రభావాలతో కలిగిన సంఘాలు ఎన్నో ఉన్నాయి. దేవుని భయం లేని సంఘాలు, దేవుని పరిశుద్ధత లేని సంఘాలు. అక్కడికి వెళితే అవే చీకటి మిమ్మల్ని పట్టుకుంటుంది, అదే దురాత్మ మిమ్మల్ని పట్టుకుంటుందండి. అదే దురాత్మ పట్టుకుంటుంది. ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే కాదు, ఒక చోటికంటే నువ్వు రెగ్యులర్గా పరిశుద్ధాత్మ దేవుని కార్యములు జరిగే స్థలంలో నీవు ఉండాలి. ఆ సౌతి పోతుంది, కానీ మాలాంటి వాళ్ళు చెప్తే ఏమనుకుంటారు, ఏదో ఆయనకి అక్కడికి వెళ్ళడం నచ్చక చెప్తున్నాడని అనుకుంటారు. సరే, నువ్వు అక్కడికి వెళ్ళావు కదమ్మా, మారు మనసు పొందావా? మారు మనసు పొందావా? నువ్వు అక్కడికి వెళ్తున్నా మంచిదే. సినిమాలు చూడడం మానేసావా? కొట్లాడటం మానేసావా? అర్థమామకి అన్నం పెట్టడం నేర్చుకున్నావా? ఆ సినిమా చూసేది మానేవా? మరి ఎందుకమ్మా అటు పరిగెత్తు అంటే బాధ అయిపోతుంది. ప్రియులారా, దేవుడు నీకు బోధించే బోధ శ్రద్ధగా నీవు వినగలిగిన బోధ మీరు పొందే స్థలంలో నీవు ఉండాలి.
నీవు శ్రద్ధగా నీకు చక్కటి బోధ చేసే స్థలంలో నీవు ఉన్నారు. దేవుడు నీకు బోధించి మంచిగా నీకు బోధిస్తుంటే అటు పరిగెత్త. అటు బోధిస్తూ ఉంటే ఏది నీవు అనుసరించాలో అర్థం కాదు. బోధలు కూడా ఎన్నైపోయినాయి, చాలా ఎక్కువైపోయినాయి కదా. బోధలు కూడా భిన్నమైన బోధలు వచ్చేసినాయి. భిన్నమైన బోధలు చాలా వచ్చేసినాయండి. దేవుని యొక్క సన్నిధిలో నీవు చక్కని బోధ వింటున్నావా? అక్కడ ఉండు నీవు స్థిరంగా. చక్కని బోధ నీకు బోధించబడుతుంటే పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తుంటే ఆ బోధను తృణీకరించి ఎటుపడితే అటు పరిగెత్తవద్దు. పరిగెత్తవద్దండి ప్రియుల. పరిగెత్తొద్దండి. ఒక సహోదరుని ప్రార్థన నడిపిస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆ ఫ్రెండ్. వెళితే వాళ్ళ నాన్న నుండి బాయ్ నువ్వు రావద్దు మా ఇంటికి అన్నాడు. నేను షాక్ అయిపోయినా. అబ్బాయి నువ్వు రావద్దు అన్నాడు. నేను షాక్ అయిపోయినా. ఏంటి అంటే మా వాడిని చెరగొట్టేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నా? చెరగొట్టేస్తున్నా. ఏంటంటే అట్లా అనుకున్నారు? మీ ఓడేమన్నా తాగుతున్నారా? మీ ఓడేమన్నా సినిమాలు చూస్తున్నారా? ఎవరిని ఇంక ఎక్కడైనా నేనేమన్నా చెప్తున్నానా? సిగరెట్ తాగుతాను అందరూ మా వాడు అట్లా వాడు కాదు. మరి నేను ఎట్లా చెరగొట్టినాను అనుకుంటే మా చర్చి నుంచి నువ్వు వేరే చర్చికి తీసుకెళ్తున్నావు. అది నేను చేసిన తప్పంట. ఏం చేశాను? నేను చేసిన తప్పు ఏంటంటే మా పిల్లల్ని చెరగొడుతున్నావు అని చెప్పేసి చెప్పాను. ఒక అంకుల్ మీ అబ్బాయి ఒకప్పుడు సినిమాలు అమ్మాయిలంటే తిరిగేవాడు, తాగుడు ఉండేవి. మరి ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టాడు, మంచిగా ఉన్నాడు అని చెప్పారు. చెప్తే కొంచెం చల్లబడ్డాడండి. ఇప్పుడు అబ్బాయి చదువుకొని అమెరికాలో ఉన్నాడు. హల్లెలూయా. దేవునిలో చక్కగా బోధనలోని నడిపించినప్పుడు బాగా చక్కగా అతను కూడా నేర్చుకున్నాడు. అయ్యా మేము పాపాలను ఒప్పుకోండి, రోజు ఒప్పుకొని విడిచిపెట్టాను. నేను చెప్పిందంటే నువ్వు బాగుండాలంటే, నీ లైఫ్ బాగుండాలంటే నువ్వు నేర్చుకున్నది ఏంటంటే మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇది నేర్పించారండి సేవకులు. నేను అదే బోధించాను అబ్బాయికి. నువ్వు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. అలాగ చేశాను. బాగా చదువుకున్నాడు. ఇక్కడే పుల్లారెడ్డి కాలేజీలో చదివాడు, ఇంజనీరింగ్ చేశాడు. చక్కగా ఈరోజు అమెరికాలో ఉంటున్నాడు. భార్య పిల్లలందరూ అమెరికాలో ఉంటున్నారండి. కారణం ఏంటంటే మంచి బోధలో, శిక్షణలో పెరిగాడు. మంచి బోధను ధృవీకరించి ఎటుబడితే పరిగెత్తకండి మీరు. The Holy Spirit teaches the word of God. మూడవదిగా చూడండి, the Holy Spirit helps to make us holy. The Holy Spirit helps us to make us holy. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అండి. నేను చెప్పుదేమనగా ఆత్మానుసారంగా
నడుచుకోండి, అప్పుడు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు వ్యతిరేకంగా నడుస్తుందండి. దేవుని ఆత్మ నీవు పరిశుద్ధంగా ఉండేందుకు దేవుని ఆత్మ సహాయం చేస్తుంది. నీవు పాపం చేయకుండా ఉండడానికి దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తుంది. తెలుసా? పరిశుద్ధాత్మ ఏం సహాయం చేస్తుంది? ఒకటి ఏంటంటే ప్రార్థించి ఆత్మ నీకు సహాయం చేస్తుంది. రెండవది మంచి బోధించే బోధ నీకు చేస్తుంది. మూడవదిగా ఏం చేస్తుంది? పరిశుద్ధంగా ఉండేందుకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తుంది. నాలుగవదిగా యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24 అండి. The Holy Spirit helps us to worship the Lord. The Holy Spirit helps us to worship the Lord. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆరాధించే ఆరాధకునిగా చేస్తుంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. బాబు బైబిల్ యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. దేవుని ఆత్మ నిన్ను ఆరాధించే ఆరాధకునిగా చేస్తుంది. దేవుని ఎలా ఆరాధించాలి అనేది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ నీకు బోధిస్తుంది ప్రియులారా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి. 8వ అధ్యాయము 15వ వచనం. The Holy Spirit confesses of our sonship. The Holy Spirit confesses as our sonship. 8:15 అండి. ఏలైనగా మరలా భయపెట్టకు, మరల దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రుని ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారిని మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామంటే మనము దేవుని కుమారులమని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కుమారుడని నీవు అని దేవుని యొక్క ఆత్మ ఒప్పిస్తుందండి. అది పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏంటంటే నీవు దేవుని యొక్క కుమారుడే అని ఒప్పిస్తుంది. అందుకని నీవు నేను ఏం చేస్తున్నానంటే అబ్బా తండ్రి నాయనా ఈ యొక్క పాపం నుండి శాపం నుంచి విడిపించు నాయనా, ఈ యొక్క కష్టాల నుంచి విడిపించు నాయనా, ఈ శోకం నుంచి మీరు తప్పించు నాయనా, తండ్రి యేసు నాయనా అని దేవుని ఆత్మ ప్రార్థించేటట్టుగా తండ్రి అని కన్ఫెస్ చేస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అని దేవుని యొక్క ఆత్మ నిన్ను ఒప్పింపజేస్తుంది. దేవుని ఆత్మ నిన్ను ఒప్పింపజేస్తుందండి. దేవుని కుమారుడు నీవు ఒప్పింపజేస్తుంది. హల్లెలూయా, అందరికీ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ నిన్ను తన కుమారుడు అని ఒప్పింపజేస్తుంది. యేసు ప్రభు కుమారుడు అని నిన్ను ఒప్పింపజేస్తుందండి. అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం అండి. 3వ అధ్యాయము 5వ వచనం.
మీలో అద్భుతములను చేయుచున్నవాడు ధర్మశాస్త్రము సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతోనూ వినుట వలన చేయుచున్నాడు. Hallelujah. Hallelujah. The Holy Spirit performed the miracles through us. The Holy Spirit performs us miracles and miracles. దేవుని పరిశుద్ధాత్మ మన ద్వారా అద్భుతాలు చేస్తారండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో అద్భుతములు చేయవాడు, మీ ద్వారా అద్భుతములు చేయించేవాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? మీలో అద్భుతములు చేయించేవాడు, మీ ద్వారా అద్భుతములు చేయవాడు. అనేక మంది ఈ దినాల్లో ప్రార్థన చేస్తే దేవుని శక్తితో నింపబడుతున్నారు. దేవుని యొక్క నామములో ప్రార్థన చేస్తే దయాలు వెళ్ళిపోతున్నాయి. మోసే ప్రార్థించగా ఏం జరిగిందండి? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్ర నక్షత్రం రావాలి. ఈరోజు అనేకులు ప్రార్థన చేస్తుంటే చనిపోయిన వారు లేస్తున్నారు. క్యాన్సర్ రోగాలు బాగవుతున్నాయి, ఎయిడ్స్ బాగవుతున్నాయి, థైరాయిడ్ బాగవుతున్నాయి. కాలు చేతులు బాగాలేని వాళ్ళు చక్కగా నడుస్తున్నారు. దేవుడు వినండి ప్రియులారా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో అద్భుతము చేయిస్తాడు, నీ ద్వారా కూడా ఇతరులకు అద్భుతము చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని నమ్మని ప్రియులారా, దేవుని వాక్యం ఇది. మీలో అద్భుతములు చేయించువాడు ఎవరు చేస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు మీలో అద్భుతములు చేయవాడు, మీ ద్వారా కూడా అద్భుతములు చేయించువాడు. హల్లెలూయా. జనరల్గా ఏమనుకుంటారంటే, మనం ప్రార్థన చేస్తే రోగం బాగవుతుందా, మనకు అంత భక్తి లేదు కదా, సైతాన్ని చెప్పేది అదే. మీకు అంత భక్తి లేదు కదా, నువ్వు ప్రార్థన చేస్తే జ్వరం తగ్గుతుందా, నువ్వు ప్రార్థన చేస్తే కడుపు తగ్గుతుందా, నువ్వు ప్రార్థన చేస్తే ఇంట్లో సమస్యలు పోతుందా, నువ్వు ప్రార్థన చేసి నువ్వు అంత బాగా పరీక్షలు రాస్తావా కదా. సైతాన్ అలాగా మనిషిని ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని కృంగదీస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో అద్భుతములు చేయవాడు, రెండవది నీ ద్వారా అద్భుతములు చేయవాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత 2 కొరింథీ రాసిన పత్రిక చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. The Holy Spirit gives us faith. The Holy Spirit gives us faith. 2 కొరింథీ 4:13. చదవండి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తారింపజేయులాగును సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాక. హల్లెలూయా. విశ్వసించితిని గనుక మాట్లాడుతుని అట్టి అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై, విశ్వాసముతో కూడిన 15వ వచనములో విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. ఎట్టి ఆత్మ అంట? దేవుడంటే విశ్వాసము, నమ్మకము, ధైర్యమును పుట్టించగలిగినటువంటి విశ్వాసము నీలో పుట్టించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను ఒప్పింపచేసేవాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. యేసు
చేయబడ్డ దేవుడు, ఆయన నిజమైన దేవుడని నీలో విశ్వాసమును పుట్టించువాడు. The Holy Spirit gives us faith. విశ్వాసమును నీలో కలిగజేస్తుంది. 15వ వచనం చూడండి. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై, ఎట్టి విశ్వాసము? యేసు దేవుడనే విశ్వాసం. యేసు దేవుడనే విశ్వాసంతో కూడినదై నేను విశ్వాస వీరుడిగా, నేను భక్తిపరుడుగా, దేవుని యందు భయభక్తి కలిగిన వాడిగా, విశ్వాసం ఉంచగలిగినటువంటిగా చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నగా చెప్తున్నారు, టిఫిన్ చేయట్లేదా? హల్లెలూయా, గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వినరా, నీలో విశ్వాసమునకు పుట్టించగలిగిన వాడు దేవుడు. నీ విశ్వాసాన్ని కొనసాగించేవాడు. ఏప్రిల్ 12వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ నీవు భక్తిలో ముందుకు సాగేటట్టుగా చేస్తాడండి. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూసేటట్టుగా నేను విశ్వాసములో ఆయన విశ్వాసం నడిపిస్తాడు. నడిపించునావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించునావా. నీ విశ్వాసమని నావను నడిపించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీ విశ్వాసమని నావను అలాగే నడిపిస్తూ ఉంటాడు. ఆయన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. నిన్ను కుడికి కానీ ఎడము కానీ తొలగిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవా, మీరు నాలోనికి రండి, నన్ను నడిపించండి. మీరు నాలోనికి రండి, నన్ను నడిపించండి. నీ శక్తితో పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తితో, నీ బలముతో నన్ను నింపు ప్రభా, నింపు ప్రభా అని దేవుని ఉదయకాలంలో లేచిన వెంటనే దేవుని శక్తితో నింపుకోవాలి. లేచిన వెంటనే ఏం నింపుకుంటా? ఏమి నింపుకోవాలా? పరిశుద్ధాత్మ చేత నింపుకోవాలి. కానీ ఇప్పుడు ఏం నింపుకుంటున్నా తెలుసా? పొద్దున్న లేచినట్టే మనం అందరం చేసి పని ఫస్ట్ లేచినట్టే సెల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా. మనం లేచినట్టే సెల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం. మళ్ళీ ఎప్పుడు వస్తామేమో అని ఫస్ట్ లేచినట్టు తక్కువ అని ఛార్జింగ్ పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటాం. మళ్ళీ మధ్యలో వచ్చి చూస్తాము, వచ్చి సెల్ ఛార్జింగ్ ఫుల్ అయిందా లేదా అని చూసుకుంటాం కదా. చూసుకొని అయిందని అప్పుడు తీసుకుంటాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ చేత రోజు మనం ఛార్జ్ కావాలండి. రోజు మనం కూడా పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత, బలం చేత మనము నింపబడాలి. అప్పుడు మనం పవర్ఫుల్గా ఈ లోకంలో ప్రభు కొరకు జీవించగలుగుతాం. నీ సొంత శక్తి చేత నువ్వు దేవుని కొరకు నిలబడలేవు, సొంత జ్ఞానం చేత నిలబడలేవు, సొంత ఆలోచన చేత నువ్వు నిలవలేవు దేవుని కొరకు. నీకు దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు నీవు సాక్షిగా బ్రతకాలంటే నీవు యేసు శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటవే నీవు యేసు కొరకు మహిమకరంగా జీవించగలుగుతావు. హల్లెలూయా. లేకపోతే నువ్వు జీవించలేవు. ఎందుకు జీవించలేవంటే శక్తి కావాలి. ఆ శక్తి ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ప్రభువైన తండ్రి యేసు ప్రభు క్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభు యేసుక్రీస్తు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన వాడు, ఏకత్వం కలిగిన వాడు. ఇప్పుడు యేసు ప్రభు నీవులో, నాలో పరిశుద్ధాత్మ దేవునిగా నీలో ఉన్నాడు.
ఆ దేవుని శక్తితో నీవు నింపబడాలి. ఈరోజు దేవుని శక్తితో నీవు నింపబడాలండి. అప్పుడు నీవు దేవుని కొరకు బలమైన శక్తివంతులుగా నువ్వు జీవించగలుగుతావు. లేదా నువ్వు అటు ఆ చర్చి ఈ చర్చి పరిగెత్తినావు అంటే నీవు నిలబడ్డా ఎక్కడ పట్టుకొని పోతావా? లాస్ట్గా ఒక వచనం చదువుకొని 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి The Holy Spirit gives us boldness. The Holy Spirit gives us boldness. The Holy Spirit gives us boldness. పరిశుద్ధాత్మ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చే అనేకమైన కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు భయపడకుండా, కలవరపడకుండా, నిరాశ నిస్పృహలకు గురి కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ధైర్యవంతులుగా నిలబెడతాడండి, బలవంతులుగా నిలబెడతాడండి. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచు దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ చేత ఆత్మనే ఇచ్చి ఉన్నాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మనే ఇవ్వలేదు. ఏమాత్మ ఇచ్చినాడు? శక్తియు, బలము, ప్రేమ కలిగిన ఆత్మతో ఇచ్చాడు. పిరికితనంగా ఉండే ఆత్మని ఇవ్వలేదు. నువ్వు ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడేది ఆత్మను కాదు నువ్వు పొందుకుంది. నువ్వు పిరికితనం కలిగిన ఆత్మను కాదు నువ్వు పొందుకుంది. దేవుని బలమైన ఆత్మను, ధైర్యముగా ఉండే ఆత్మను, బలముగా ఉండే ఆత్మను, దేవుని కొరకు జీవించే ఆత్మను, ఆ ఇంద్రియ నిగ్రహం కూడా. ఈ రోజుల్లో ఇంద్రియ నిగ్రహంతో ఉండలేకపోతున్నారు. త్వరగా సెక్స్కు అలవాటు పడుతున్నారు. యవనస్తులు ఏమవుతున్నారు? త్వరగా హస్తప్రయోగాలు చేసుకొని, వినండి ఇక్కడ చూడాలి, వినండి ఇక్కడ చూడండి, యవనస్తులు ఎక్కువగా హస్తప్రయోగం చేసుకొని తమ బలానంతా పోగొట్టుకుంటున్నారు. ఎందుకు తెలుసా? ఇంద్రియ నిగ్రహం లేవు నీకు. అందుకని నీ బలానంతా నీ హస్తప్రయోగంతో నీ బలాన్ని పాటు చేసుకో. నీవు హోమోసెక్సువల్గా తయారైపోతున్నా. ఇంద్రియ నిగ్రహం కలిగింది ఆత్మను నీకు ఇస్తాడు. ప్రభువా, యేసయ్యా, నేను నాయనా, నా అంతకు నేనే పాపంలో పడిపోతున్నాను ఆయన. స్వీయ స్మరణలు చేసుకొని నేను పాపంలో జీవిస్తున్నా ఆయన. ఇంద్రియ నిగ్రహం లేదు ప్రభా. ఈ నిగ్రహ శక్తి నీవు ప్రభా అని అడగాలి. ఈ బలమంతటి పాటు చేసుకొని పాడైపోయి ఏమవుతుంది? శరీరం బలహీనమైపోయి త్వరగా రోగాలు అటాక్ అవుతాయి. బలం పోయినప్పుడు ఏమవుతుంది? బలం పోతే త్వరగా ఏదైనా రోగాలు అటాక్ అవుతాయి. యవనస్తులు పాడైపోతున్నారు. ఒక మంచి విశ్వాసైన పిల్లడు నా దగ్గరకు వచ్చి యథార్థంగా ఒప్పుకున్నాడు. సార్, నేను ఇట్లాగా నా హస్తప్రయోగంతో నా బలమంతా వ్యర్థం చేసుకుంటున్నాను సార్, నాకు నాకు బాధ అనిపించింది. ఎంత యథార్థంగా ఒప్పుకున్నాడు ఈ సహోదరుడు. ప్రార్థన చేసి ప్రార్థనలు పెట్టారు. దేవుడు జయం ఇచ్చాడు సార్ అని ప్రార్థన. మళ్ళీ రోజు వచ్చాడు సార్, దాదాపు నెల అయిపోయింది సార్, నెల 10 రోజులు అవుతుంది సార్. దేవుడు నేను జాగ్రత్తగా ఉంటున్నాను సార్. దేవుడు నీకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహం కలిగి నువ్వు జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి.
నీ యవ్వన కాల జీవితాన్ని దేవునికి నీవు ఇవ్వాలి. దేవునికి నీవు సమర్పించుకో. ప్రియులారా, ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు అంతా. ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం లేకనే అనేక మంది ఆడవాళ్ళని పాడు చేస్తున్నారు. ఏమండి జరుగుతుంది? ఎందుకంటే నిగ్రహం లేకుండా ఉంది, సెల్ఫ్ కంట్రోల్ పవర్ లేకుండా ఉంది. అందుకనే వేసుకునే వస్త్రధారణ బట్టు చూడకూడని దృశ్యాన్ని చూస్తే మనిషి తొందరగా టెంప్ట్ అయిపోయి హలో ఉన్నారు ఇక్కడ చూడండి. దేవుని యొక్క సన్నిధిలో అతను పశ్చాత్తాపడి యథార్థంగా ఒప్పుకున్నాడు. పిల్లరా, ఒప్పుకున్నాడు, విడుదల పొందాడండి. యథార్థంగా ఒప్పుకోండి. దేవుని శక్తిని పొందుకోవాలి. మీరు ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తిని మీరు పొందుకుంటే పిల్లరా, దేవుని కొరకు మీరు పరిశుద్ధంగా బ్రతుకుతారు. దేవుని కొరకు బ్రతకాలని మీకు ఆశ ఉంది, కానీ ఈ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకున్నందువల్ల యేసు కొరకు బ్రతకలేకపోతున్నారంటే మీకు ఆశ లేక కాదు. నేను దేవుని కొరకు బ్రతకాలి. యేసు ప్రభువు నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నా కొరకు ఘోరంగా శ్రమలు అనుభవించాడు. ఇలాంటి యేసు ప్రభు కొరకు నేను కూడా బ్రతకాలని మీకు ఆశ ఉంది, కానీ నిగ్రహ శక్తి లేదంతే. లేదా దేవుడు ఈరోజు నీకు శక్తిని, నిగ్రహ శక్తిని ఇవ్వాలనుకుంటా. నువ్వు యథార్థంగా నువ్వు ఒప్పుకుంటే ఈరోజు దేవుడు నిన్ను గొప్పగా బలపరిచి, స్థిరపరిచి గొప్ప సాక్షిగా నేను నిలబెడతానండి. నువ్వు నిజముగా ఆశతో పడినట్టు, నువ్వు నిజముగా ఆశతో నువ్వు అడుగు రోజు నిన్ను బలపరిచి దేవుడు స్థిరపరుస్తాడండి. నీకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మశక్తిని, బలాన్ని ఇస్తాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు సెల్ఫ్ కంట్రోల్ పవర్ కూడా ఇవ్వడాన్ని ప్రాణం పెట్టినాడు కదండి మీకోసం. మమ్మల్ని దేవుడు అలాగా నిలబెట్టాడు. ఈరోజు దేవుడు అలాగా నిలబెట్టాడు మమ్మల్ని. ఎవరి కాలంలో నన్ను అలా దేవుడు నిలబెట్టాడు. మేము అలా ఒప్పుకున్నాం, పశ్చాత్తాపడ్డాం, దేవుని దగ్గర సరి చేసుకున్నాం. ఈరోజు ప్రభు కొరకు జీవిస్తున్నాం. పేద ప్రభు కొరకు జీవిస్తున్నాం. ప్రభు కొరకు జీవించాలంటే నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మశక్తితో నింపబడాలి, బలంతో నింపబడాలి. అప్పుడు దేవుని కొరకు నేను బలంగా జీవించగలుగుతావు. లేకపోతే నీవు దేవుని కొరకు ఆశ కలిగి ఉంటావు. బలంగా జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి, నిలబడాలి అని నీకు ఆశ ఉంటుంది, కానీ నీవు ప్రభు కొరకు జీవించలేవు. ఎందుకంటే అట్టి శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందుకోలేదు. కాబట్టి దేవుని యొక్క ప్రభావంతో నీవు నింపబడలేదు. కాబట్టి ప్రభు కొరకు నీవు జీవించాలి. ప్రభు ఇప్పుడు అడగండి, దేవుని శక్తి కొరకు అడగండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుని మోకరించండి. దేవుని అడగండి ప్రియులారా. పరిశుద్ధాత్మ శక్తి అడగండి. హృదయమంతను దీనులు తగ్గించుకొని, హృదయమంతటితో ఒప్పుకొని, నువ్వు ఎలాగ నీ యవ్వన కాల జీవితాన్ని పాడు చేసుకుంటావు, నువ్వు యవ్వన కాల బలాన్ని ఎలాగ పాడు చేసుకుంటున్నావు సహోదరా. ఇది నువ్వు ఒప్పుకో, సరి చేసుకో, ఒప్పుకో, సరి చేసుకో. వీళ్ళారా ఇక్కడ ఒప్పుకొని విడిచిపెట్టిన వారందరూ దీవించబడ్డారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నువ్వు ఎక్కడ వెళ్ళినా దేవుని ఆశీర్వాదం రాదు. నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు జీవించలేవు. సహోదరా, నీ పాపములు ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని మందిరంలో నీవు ఒప్పుకొని విడిచిపెట్టు. ఇప్పటికీ ఎన్నో మందిరాలు తిరిగి ఉంటావు, కానీ నీవు మారు మనసు లేదు, రక్షణ అనుభవం లేదు, పాప క్షమాపణ పొందలేదు.
ఇంకా నీవు లోకంలో పాపంలో జీవిస్తున్నావు. ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడేదిగా, ప్రభువా నాకు ఇంతని నిగ్రహం కలిగిన ఆత్మనివ్వు ప్రభువా, నీ బోధించే ఆత్మనివ్వు ప్రభువా, అద్భుతాలు చేయు నాయన నా జీవితంలో, నేను కూడా అద్భుతాలు చేసే శక్తిమంతుడిగా నన్ను చేయి ప్రభువా అని అడగండి. ప్రభువా నా యవ్వన కాల పాపం విడిపించు ప్రభువా, విడుదల దయచేయి ప్రభువా, అటు శక్తితో బలముతో నింపు ప్రభువా. ప్రభువా ఈ లోకమున శరీరాసను, నేత్రాసను, జీవాత్మను, జీవపు ధర్మము చేయించి ఆత్మను ప్రభువా ఇవ్వండి ప్రభువా, ఇవ్వండి ప్రభువా. అడగండి, నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి అడగండి, ప్రార్థన చేయండి ప్రియులారా. సహోదర సహోదరి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఇప్పుడే దేవుడు నీకు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయి. ఏ పాపంలో ఉన్నామో ఒప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకో. ఏ బలహీనతలు ఉన్నావు ఒప్పుకో. ఇప్పుడే ఒప్పుకోవాలని, ఒప్పుకుంటే నీ విడుదల పొందుతావు. పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని దేవుని వాక్యం చెబుతుంది. పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు విడుదల పొందుతాడని ప్రియ సహోదరా ఒప్పుకో. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డను విడిపించుకున్నాను. ప్రభువా పరిశుద్ధాత్మదేవా నీవు మాలో జరిగించే కార్యములు మీరు బోధించారు ప్రభువా, మీకు వందనాలు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రము స్తోత్రము నాయన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో శక్తితో నీ బిడ్డలు నింపుము నాయన. నీ వేదము చేత నింపుము ప్రభువా, నీ ప్రభావము చేత నింపుము నాయన. నీ ఉదయకాలం నీవే దర్శించుము, రక్షించు. ఎవరిని యేసు దర్శించు, రక్షించు, కాపాడు, దీవించు. ప్రభువా నీవే దర్శించి రక్షించు, కాపాడు, దీవించు. ప్రభువా యేసు రక్షించు, ప్రభువా యేసు రక్షించు, కాపాడు, దీవించు. నీ మహిమతో నింపుము నాయన. ఈ ఉదయకాలం దీవెనలను అనుగ్రహించు. యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావము, పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత, బలము చేత మనమందరం నింపబడి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మతో నింపబడి, యేసు కొరకు బలమైన సాక్షులుగా, సాధకులుగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.